పోస్టులు భర్తీ చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే టీచర్ పోస్ట్ ఇస్తామని భర్తీ చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే మెగా డిఎస్సీతో టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే సిగ్గు మెగా డిఎస్సీ ఇస్తామని మినీ డిఎస్సీ ఇవ్వటం సిగ్గు మెగా డిఎస్సీ అని చెప్పి మినీ డిఎస్సీ ఇవ్వటం సిగ్గు మెగా డిఎస్సీ వెంటనే పోరాడి తీరుతాం సాధించి తీరుతాం పోరాడి తీరుతాం సాధించి తీరుతాం రాజీనామా చేయాలి జగన్ పాలనలో ఘోరంగా మోసపోయాము అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పాము నువ్వు చెప్పిన మెగా డిఎస్సీ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వైసీపీ నాయకుల కాలర్లు పట్టుకొని 151 స్థానాల్లో పదవి నుంచి ఈడ్చేసి మీరు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.
మాట ఏంటి, ప్రతి ఏటా మెగా డిఎస్సీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 3 దఫాలుగా డిఎస్సీ నిర్వహించి 18,500 పోస్టులు భర్తీ చేస్తే, చివరి దఫాగా 7,500 పోస్టులు భర్తీ చేస్తే ఊరు రాత్రికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. ఈ పెద్ద మనిషి 7,500 పోస్టులు భర్తీ చేశాడు. నేను అధికారంలో రాగానే 23,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఆ సంఖ్య ఇప్పుడు 55,000కి అయింది 5 ఏళ్లలో. ఆ డిఎస్సీ ఊసుకెత్తకుండా ముఖం చాటేసి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి రాష్ట్రంలో గతంలో 34 లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు ఆ సంఖ్య 55 లక్షలు చేరింది. నువ్వు ఇస్తానని ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిన్నండి 6,100 పోస్టులు ఏ మూలకు వస్తాయి? ఈ రోజు మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల, డిఎస్సీ ఇవ్వకపోవటం వల్ల ఎంతో మంది తమ వయో పరిమితిని కోల్పోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇంకా జరిగే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 55,000 డిఎస్సీ పోస్టులు ఉంటే కనీసం నువ్వు ఇస్తామని 23,000 పోస్టులను భర్తీ చేస్తామంటే అది లేదు. ఎన్నికలకి కరెక్ట్ గా నెల రోజులు కూడా లేదు నోటిఫికేషన్ కి. ఇప్పటికిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి పుట్టిన ఆదరాబాదరాగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. మరి ఈ రోజు ఈ ముష్టి 6,000 ఏం చేసుకోవాలా? వయోపరిమితి కోల్పోయిన పరిస్థితి. పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిన్న 46 సంవత్సరాల వయోపరిమితి పెంచారు. మరి నువ్వు చేసిన తప్పిదం వల్ల వాళ్ళ వయోపరిమితి పెంచాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఈ రోజు నువ్వు ఇచ్చిన మినీ దగా డిఎస్సీని నిరుద్యోగులు, ఏపీ యువత విద్యార్థులకు నమ్మే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కనుక ఇస్తామన్న డిఎస్సీ ఇవ్వాలా, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి. అలాగే గ్రూప్ 1 వయోపరిమితి పెంపు విషయం కానీ, అలాగే వాళ్ళకి కనీసం 70 రోజులే సమయం ఇచ్చి 2 సబ్జెక్టులు పెంచావు. వాళ్ళు ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు వాళ్ళు ఉత్తీర్ణులు కావాలా? ఇది కేవలం నీ ఎన్నికల స్వలాభం కోసం నిరుద్యోగులు పొట్టగొట్టేందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఆడుతున్న డ్రామాగా ఏపీ యువత విద్యార్థులకు భావిస్తాం. అందులో భాగంగా ఇవాళ ఏపీ నిరుద్యోగ యువత అధికారులు చేసే ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు, వీళ్ళు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ప్రచారంలో ప్రతి ఊరు వాడబోయి 23,000 టీచర్ పోస్టులు ఖాళీలున్నాయి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పేసి మాట చెప్పి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేసిన పాపాలు పోలేదు. గతంలో మన బిడ్డలు వేలకు వేల ఖర్చు పెట్టుకుంటున్నారు, నేను ఇస్తాను ఉద్యోగాలు అన్నటువంటి వాడు ఈ రోజు మడమ తిప్పాడు. చెప్పాడంటే చేస్తాడని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి చెప్పి చేయకుండా నిరుద్యోగులందరినీ కూడా తడిగుడ్డలతో గొంతులు కోశాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. కొంచెమలా సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీలుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు. ఆ పిల్లలకు బోధనకు దూరం చేశాడు. టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. వాళ్ళ బిడ్డలు మాత్రం లండన్కి వెళ్లి ఉన్నత విద్య అభ్యసిస్తారు, కానీ పేద పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళని బోధించడానికి టీచర్ పోస్టులు భర్తీ చేయడు. వెంటనే నువ్వు చెప్పినటువంటి హామీ 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ ఇవ్వాలి. లేకపోతే నువ్వు అంటున్నావు ఎక్కడికెక్కడ నువ్వు సిద్ధం అంటున్నావు. ఈ వేదిక మంగళగిరి వేదికగా చెప్తున్నాం, నిన్ను 40 లక్షల నిరుద్యోగులు వాళ్ళ యొక్క కుటుంబాలతో 1 కోటి ఓట్లతో నీకు నీ సీఎం కుర్చీ నుంచి దింపడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నావు. ఏం పీకుతావు అంటున్నావు కదా, నీ సీఎం కుర్చీని 2024లో పీకి పడేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు.